అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు వచ్చేసి మన రెసిపీ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇది లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది బ్యాచిలర్స్కి కానీ అలాగే ఇంట్లో వాళ్ళకి కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది పక్కా హోటల్ స్టైల్ చికెన్ వేపుడు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో 1.5 చెంచా ధనియాలు అయితే వేసుకోవాలి. స్పూన్ చూసారు కదా, ఈ స్పూన్తో అయితే వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూను మిరియాలు, ఒక 4 ఎండుమిరపకాయలండి, అలాగే ఒక హాఫ్ స్పూను సోంపు. ఇది వేసుకొని మనం స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం మనం ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ఈ మసాలా ఐటమ్స్ అన్నీ మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసామంటే మనకు మాడకుండా ఉంటుంది. ఇది ఫ్రై చేస్తుంటే మనకు మంచి అరోమా ఫ్లేవర్. ఇక్కడ నేను చికెన్ అయితే 300 గ్రాములు అయితే తీసుకున్నాను. దానికి తగ్గట్టుగానే మసాలా అయితే వేసుకున్నాను. మసాలా ఐటమ్స్ అయితే త్వరగా ఫ్రై అయ్యి దీన్ని చల్లడానికి అయితే పక్కన పెట్టేద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఒక చెంచా నూనె అయితే పోసుకున్నానండి. ఈ ఆయిల్ చికెన్ పౌడర్ ఫ్రై చేసిన ఆయిల్ అండి, అది ఉంది కాబట్టి వాడా నేను. నూనె వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఎర్రగడ్డలు మనకు ఒక 50% ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ వేపుడు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా యూనిక్గా ఉంటుంది. ఎర్రగడ్డలు మనకి ఈ విధంగా కలర్ అయితే లైట్గా మారింది కదా. ఇప్పుడు దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ కూడా మనకు ఒక్క 5 సెకండ్లు అలాగా ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇది కూడా ఒక 5 సెకండ్లు మనం అలా ఫ్రై చేసుకుందాం. స్టవ్ అయితే నేను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఎందుకంటే ఇది కొంచెం స్లో ప్రాసెస్గా చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఇక్కడ చికెన్ అయితే 300 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. 1-3 సార్లు బాగా కడుక్కునేసి చికెన్ అయితే వేసుకొని మనం మొత్తం బాగా ప్యాన్లో కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పసుపు, ఒక 1/4 స్పూన్ పసుపు, అలాగే రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకొని మొత్తం మనం బాగా మిక్స్ చేసుకొని మనం వేసిన ఉప్పు పసుపు అంతా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మసాలా కూడా నేను 300 గ్రామ్స్ అయితే ప్రిపేర్ చేశాను. మీరు హాఫ్ కిలో చేయాలనుకుంటే ఇంకొక స్పూను ధనియాలు అనేది పెంచుకోండి, సరిపోతుంది. కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక చిన్న సైజు టమాటాని అయితే వేసుకున్నాను. ఈ స్టేజ్లో టమాటా వేసుకుంటే మనకు టమాటా పులుపు అనేది మనకు చికెన్లో బాగా పడుతుందండి. ముందే వేసేసామంటే మొత్తం పేస్ట్గా అయిపోతుంది. అలా కాకుండా చికెన్ ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో అయితే పెట్టేద్దాము. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని అయితే రోల్ వేసే విధంగా దంచుకోవాలి. ఎంతవరకు వీలైతే అంత మెత్తగా మనం పొడి అయితే కొట్టుకోవాలి. మిక్సీలో కన్నా ఇది కొద్దిగా రోల్ ఈ విధంగా పొడి కొట్టుకున్నామంటే మంచి అరోమా ఫ్లేవరు, అలాగే మనం చేసే ఈ చికెన్ వేపుడు కూడా చాలా బాగుంటుంది. ఈ స్పైసెస్ అన్నీ మంచి గుమ్మగుమ్మలాడుతూ మంచి ఫ్లేవర్తో ఉంటాయి. చూసారు కదా, మనకి ఈ విధంగా ఎంత వీలైతే అంత మెత్తగా మనం అయితే మసాలాను పొడి కొట్టుకోవాలి. ప్యాకెట్ మసాలాలు యూస్ చేయకుండా ఈ విధంగా ఇంట్లో మసాలాతోనే ఈ చికెన్ వేపుడు అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం మూత తీసేసాం కదా, చికెన్లో నుంచి అయితే నీళ్ళు అయితే బాగా ఊరాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 7 తెల్లగడ్డ పాలను అయితే కచ్చా పచ్చాగా దంచి వేశాను. ఈ స్టేజ్లో మనం తెల్లగడ్డ పాయలు వేయడం వల్ల ఏమంటే, అలాగే కొద్దిగా గరం మసాలా వేసి మనం వేసిన తెల్లగడ్డ పాయలు అలాగే గరం మసాలా మొత్తం చికెన్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. తెల్లగడ్డ పాయలు ఈ స్టేజ్లో వేయడం వల్ల చికెన్లో ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి. మనం ముందుగానే వేసి అన్ని ఫ్రై చేసామంటే, లాస్ట్లో చికెన్ వేసామంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది కదా. అలా కాకుండా మనకు చికెన్తో పాటు ఈ ఫ్లేవర్ కూడా చికెన్లో బాగా పడుతుంది, అలాగే ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పొడి కొట్టుకున్న మసాలా ఉన్నాయి కదా, ధనియాలు అలాగే మనం వేసిన మిరియాలు సోంపు అంతా ఆ పొడిని అయితే చికెన్లో అయితే వేసేసి మసాలాను బాగా ప్యాన్లో 4 పక్కలు అయితే బాగా కలుపుకోవాలి. చికెన్ ప్రతి ఒక్క ముక్కకు పట్టేలాగా మనం కలుపుకోవాలి. అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది చికెన్ ముక్కలో బాగా పడుతుంది. ఇక్కడ చికెన్ అనేది నేను చిన్న చిన్న ముక్కలతో కట్ చేసుకున్నానండి. మీరు బోన్తో అయినా తీసుకోవచ్చు, బోన్లెస్ ఏదైనా చేసుకోవచ్చు. ఇది చికెన్ వేపుడు అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్క 5 నిమిషాలు మనము స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన మసాలాలు చికెన్లో బాగా పడతాయి ఫ్లేవర్ అనేది. మరి మనం మాడబెట్టకుండా చూసి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు దీంట్లో పొడి మసాలాలు వేసాం కదా, అడుగు పట్టుకుని ఉండడానికి ఒక చిన్న టీ గ్లాస్ అంత నీళ్ళు అయితే పోసుకుందాము. చికెన్ ముక్కలు అనేది మనకు ఉడకాలి కాబట్టి ఒక చిన్న సైజు గ్లాస్ అంత నీళ్ళు అయితే పోసుకునేసి ముక్కల్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం మసాలాను బాగా కలుపుకోవాలి ప్యాన్లో అయితే. ఈ వేపుడు అనేది మీకు రసమన్నంలో కానీ, సాంబార్ అన్నంలో కానీ, ఆకుకూర పప్పులో చాలా హైలైట్గా ఉంటుందండి. చాలా స్పెషల్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. దీన్ని ఇప్పుడైతే బాగా కలుపుకునేసి
ఒక 10 నిమిషాలు అయితే మనం మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి. స్టవ్‌ని అయితే పూర్తిగా మనము సిమ్‌లో పెట్టేయాలి. ఒక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికించుకున్నామంటే మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్‌లో బాగా పడతాయి. ఇప్పుడు మూత తీసి దాంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని బాగా అయితే కలుపుకుందాం మనము. ఇది స్లో ప్రాసెస్‌లో కుక్ చేసామంటే ఈ చికెన్ వేపుడు అనేది చాలా బాగుంటుందండి. హోటల్స్‌లో అయితే క్వాంటిటీ ఎక్కువగా చేస్తారు కాబట్టి కడాయిలో వేసి కలుపుతూ ఉంటారు. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం కొద్దిపాటిగా చేస్తున్నాం కదా! దీన్నైతే మనం లో టు మీడియం ఫ్లేమ్ అలాగే సిమ్‌లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా అయితే వేపుడు అనేది వస్తుంది. హోటల్‌లో అయితే పెద్ద పెద్ద క్వాంటిటీలో అలాగే పెద్ద పెద్ద పాత్రల్లో చేస్తారు కాబట్టి దాన్ని కలుపుతూనే ఉంటారు. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం మసాలాను ప్యాన్‌లో కలుపుకుంటూ అప్పుడే చికెన్ ముక్కలు అనేది మనకు పర్ఫెక్ట్‌గా కుక్ అవుతాయి. ఇంకొక 5 నిమిషాలు అయితే మనం మూత పెట్టేద్దాము. ఎందుకంటే మనం వేసిన వాటర్ అంతా మసాలా బాగా చికెన్ ముక్కలు అనేది పట్టేలాగా మనం చూసుకోవాలండి. కోటింగ్ లాగా ఏర్పడుతుంది. చూసారు కదా మనకు మసాలా అనేది గట్టి పడుతుంది కదా! స్టవ్‌ని అయితే మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా. ఎందుకంటే మనం వేసిన ఈ మసాలా మొత్తం మనకు చికెన్ ముక్కలకు బాగా కోటింగ్ లాగా పట్టేలాగా మనము ఫ్రై చేసుకుంటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా మనకు కలిపే కొద్దీ గ్రేవీ అనేది బాగా గట్టిగా అయిపోయి ముక్కలకు బాగా పడుతుంది. చికెన్ అనేది మీకు ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చండి. కానీ ప్రతి ఒక్క రెసిపీలో ప్రతి ఒక్క డిఫరెంట్‌గా టేస్ట్ అయితే వస్తుంది చికెన్ అనేది మనము. ఎన్ని రకాలుగైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనం కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకున్నామంటే చికెన్ ఫ్రై అనేది సూపర్‌గా ఉంటుంది. ఈ చికెన్ వేపుడు ప్రాసెస్ మీకు స్లోగా అనిపించినా టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. చూసారు కదా మనం కలిపే కొద్దీ మసాలా అనేది చికెన్ ముక్కలో బాగా కోటింగ్‌లా పడుతుంది. చూడడానికి ఎంత యమ్మీగా జ్యూసీగా ఉంది కదా! టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుందండి. ఇది రసమన్‌గా అయితే చాలా హైలైట్‌గా ఉంటుంది. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో మార్చుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే చికెన్ ముక్కలకు మనం వేసిన మసాలా అనేది పర్ఫెక్ట్‌గా పడుతుంది. అలాగే ఫ్లేవర్స్ కానీ, టేస్ట్ కానీ చాలా బాగుంటాయండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనము ముక్కలనైతే బాగా కలుపుకోవాలి. ఒక్కొక్కసారి మనకు హోటల్ టేస్ట్ అనేది ఇంట్లో రాదనుకుంటాం కదా! ఈ చిన్న చిన్న టిప్స్ పాటించామంటే అలాగే రెసిపీలు చూసి చేసుకున్నామంటే సేమ్ అదే విధంగా వస్తుందండి. మన చికెన్ వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్నైతే ప్లేటింగ్ చేసేద్దాము. చూసారు కదా చూడడానికి యమ్మీగా జ్యూసీగా చికెన్ వేపుడు. టేస్ట్ మాత్రం చాలా అట్టహాసంగా ఉంటుందండి. ఈ చికెన్ వేపుడు అనేది మీకు చిన్న చిన్న హోటల్లో అలాగే మెస్‌లలో కూడా ఈజీగా దొరుకుతుంది. టేస్ట్ అంత బాగుంటుంది. దీన్ని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చికెన్ రెసిపీలు కావాలంటే మన ఛానల్‌ని అయితే విజిట్ చేయండి. చాలా రకాల చికెన్ వేపుళ్ళు గానీ, పులుసులు గానీ రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మనం వేసిన మసాలా చికెన్ ముక్కల్లో బాగా పట్టిందండి. చూసారు కదా! చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్ ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. దీన్నైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.